వినాయక చవితి వచ్చిందంటే చాలు రకరకాల ప్రసాదాలు చేస్తుంటాము, తింటుంటాం కదా. కుడుముల్లో అయితే చెప్పనే అక్కర్లేదు, డిఫరెంట్ వెరైటీస్ చేస్తాము. ఇప్పుడు మనం ఉప్మా రవ్వతో సూపర్ టేస్ట్ ఉండే ఈజీ కుడుములు చేసుకుందాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఈ వినాయక చవితికి మీరేం కుడుములు చేస్తున్నారో కామెంట్ పెట్టండి. మీ కామెంట్స్ మాకు ఎంకరేజింగ్గా ఉంటాయి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా రవ్వని వేయించుకోవాలి. నేను ఈ కప్పుతో 1 కప్పు రవ్వ తీసుకున్నాను. మామూలుగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ లాంటిది ఏమి వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం వేయించుకోవాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగించుకుందాము. 1 కప్ బెల్లం తురుము. నేనైతే హోల్సమ్ ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను. మీకు కూడా ప్యూర్ ఆర్గానిక్ బెల్లం కావాలి అనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు. మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి. 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఈ బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని వడగట్టుకుందాము. నలకలు ఏమైనా ఉంటే పోతాయి. ఈ బెల్లం నీళ్ళలో మనం తురుము పెట్టుకున్న కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ పెసరపప్పుని 1 అరగంట ముందు కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. నానబెట్టుకున్నాం కదా పెసరపప్పుని, ఆ పప్పుని నీళ్లు వంచేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళని మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వని కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వని కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ గిరికవ్ ఘీ వాడుతున్నాను. ఎలాంటి కల్తీ కానీ అడల్ట్రేషన్ కానీ లేకుండా తయారు చేసిన ఆవు నెయ్యి. మీకు కూడా కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో మనం రవ్వ వేసుకున్నాం కదా. రవ్వ వేసుకునేటప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇందులో మిస్ అయిందండి, నేను చెప్పడం మర్చిపోయాను. జస్ట్ కొంచెం చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. బాగా కలుపుకొని మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మూత తీసుకోవాలి, అంటే మనం పట్టుకోగలిగేంత వేడున్నప్పుడు. ఇప్పుడు దీన్ని మనం చిన్న ఉండలుగా చేసుకోవాలి. మామూలుగా ఉండ్రాలు చేసుకుంటాం కదా, ఇలా రౌండ్గా చిన్న ఉండలు చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాలని స్టీమ్ చేసుకోవాలి. నేనైతే ఇడ్లీ స్టీమర్లో చేసుకుంటున్నాను. ఇలా ఇడ్లీ కుక్కర్ని, అంటే నేను చిన్న ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను, మీ దగ్గర ఏదున్నా పర్లేదు, దేనితోనైనా తీసుకోవచ్చు. దాన్ని కొంచెం నెయ్యితో గ్రీజ్ చేసుకోవాలి. అన్నిట్లో నెయ్యి రాసుకుని ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాలని ఒక్కొక్కటి పెట్టుకోవాలి. స్టీమర్లో నీళ్లు మరుగుతున్నాయి కదా, దాంట్లో ఒక స్టాండ్ వేసుకుని దానిపైన ఇడ్లీ ప్లేట్ పెట్టుకోవాలి. మూత పెట్టుకుని 7 to 8 మినిట్స్ ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 8 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఓపెన్ చేసుకోవాలి. అంతే, వినాయకుడు ఇష్టమైన ఉండ్రాలు ప్రిపేర్ అయిపోయాయి. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.